వందే మాతరం సుజలా సుఫలా మలయజ సీతారాం శశశ్యామలాం మాతరం వందే మాతరం. కుసుమితా సుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని శుకదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of history and various heritage. I shall always try to be worthy of it. My devotion, Indian well-being and prosperity, along with my happiness. సో మనకి ఓజీటీ స్టార్ట్ కాబోతా ఉంది. సో ఓజీటీలో ఖచ్చితంగా అటెండ్ కావాల్సి వస్తుంది. దానికి 100 మార్క్స్ ఉంటాయి. ఎవరైతే అటెండ్ కాలేదో ఖచ్చితంగా మార్క్స్ పడవు. తర్వాత విషయం, ఆల్ ల్యాబ్ సంబంధించిన రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసేసేయాలి. విత్ ఇన్ టైంలో సార్ ల్యాబ్ వాళ్ళకి మీరు చూపించాలి. ల్యాబ్ కూడా మార్క్స్ ఉంటాయి. తర్వాత మనకు వచ్చే తుఫాన్ ఆ ప్రభావము మన పైన కూడా ఉంటుంది అని చెప్పారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నిన్ననే కమిషనర్ గారు, జేడీ గారు, ఆర్ఐఓ గారు అందరూ సర్క్యులేట్ చేస్తూనే ఉన్నారు. సో ఎక్కువ వర్షం పడితే కన్నా లోకల్ హాలిడే డిక్లేర్ జేడీ గారు ఎప్పటికీ చేశారు, అప్పుడు అనౌన్స్ చేస్తాను మీకు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటుంది. మనకు పార్షియల్గా మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది, అంతా మనకు ఉండదు మన జిల్లా. సో ఖచ్చితంగా ఇది అవసరమా మీకు విద్యార్థులు? అసలు సెల్ ఫోన్ తీసుకురావాలని ప్రతి సంవత్సరం ప్రతిరోజు తీసుకునే ఉన్నాం. దాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేస్తున్నారు. ఈసారి తీసుకుంటే ఇంకా వేరే. తర్వాత సో ఫుడ్ వేస్ట్, ఫుడ్ బాగా తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకుంటున్నారు. అది తీసుకుని అక్కడ పడేస్తున్నారు. ఆ పందులు వచ్చేసి అవి తీసుకోండి. ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకోవద్దండి. తర్వాత నిన్ననే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు చెప్పాను, ఖాళీ సిచ్యువేషన్ చెప్పాను. ఆపోజిట్ బిల్డింగ్ లీక్ ఉంది మేడం అంటే, సరే మీకు ఏ సమస్యలు ఉన్నా మాకు రాసి పంపించండి, మీరు రావద్దు, ఎవరితోనో పంపించండి అని చెప్పడం జరిగింది. అందరికీ కాల్ చేశాను, వాళ్ళ వీలు బట్టి రాలేకపోయారు. మన శేఖర్ సార్ నేను పోయి సండే అయినా మీకోసమే వెళ్ళి ఇక్కడ మాట్లాడడం జరిగింది. తర్వాత కాలేజీ పెట్టుకుందామా, కాలేజ్ డే బాయ్స్. సరే మీ నుంచి నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదని ఆలోచన వస్తేనే కండక్ట్ చేస్తాను. ముఖ్యంగా సెకండ్ ఇయర్ బాయ్స్ ఇంకా ఆలోచించుకోండి మీరు. సో మనం ఎన్ఎస్ఎస్లో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ముందు కూడా చేస్తాము. దాంట్లోనే మన ఇక్కడ మనకి స్మెల్ వస్తుంది. నేను ఆల్రెడీ మున్సిపల్ ఏఈ గారికి ఎక్కువ మాట్లాడాను, వాళ్ళు వస్తూ క్లీన్ చేస్తామని చెప్పారు. సో పరిశుభ్రత ఎంత అవసరమో మన డిసిప్లైన్ కూడా అంతే అవసరం. మనగా డిసిప్లైన్ లేకపోతే కానీ మనకి ఏమీ దగ్గరికి రావు. సో మీరందరూ విత్ ఇన్ టైంలో, తర్వాత
ఖానా ఖజానా దగ్గర ప్రతిరోజు ఉంటారు. వాళ్ళు ఎవరు బయట రీల్స్ తీసుకుంటే మీకెందుకు దగ్గర ఉన్నాయి, మీకు సర్క్యులేట్ చేయబడుతుంది. 21-12 డిసెంబర్ నెక్స్ట్ మంత్ నుంచి ఉన్నాయి. ఆ డేట్ మీకు సర్క్యులేట్ పంపిస్తాను. ప్రతిదీ మీ మార్క్స్ అయితే మీ అటెండెన్స్ అయితే ప్రతి ఒక్కటి మేము గవర్నమెంట్ పంపుతున్నాము. దీంట్లో ఏ తక్కువ కానీ హాల్ టికెట్ రాకపోతే మాకు బాధ్యత కాదు. సరే, ఫిజికల్గా కొంతమంది మార్షల్గా వచ్చేవాళ్ళు స్కోర్ చేయడానికి కూడా తెలుసు, అయినా కట్టించాము. సో ఎగ్జామ్స్ అనేది పేపర్ అయితే నా చేతుల్లో లేదు కాబట్టి నీట్గా యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా సిలబస్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది అన్నారు కూడా. మీరు ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलवितरंगा तव शुभ नामे जागे तव